పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగితే ఇలా వేడివేడిగా బీట్రూట్ కట్లెట్ చేయండి, టేస్టీగా లాగించేస్తారు. పెద్దవాళ్ళు కూడా వీటిని ఎంతగానో ఇష్టపడతారు. బీట్రూట్ కట్లెట్ తయారీకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, బీట్రూట్, బీన్స్, టమాటా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకుని 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుని 4 గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. చిన్నవి 2 బంగాళదుంపలు, మీడియం సైజ్ క్యారెట్ తీసుకుని ఉడకబెట్టుకోవాలి. వీటిని చేతితో మెత్తగా చేసుకోవాలి. వీటన్నింటినీ గిన్నెలో వేసుకుని సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, నానబెట్టిన అటుకులు, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. పొయ్యిపై పెనంలా ఉండే వెడల్పాటి బాండీ పెట్టుకుని అందులో నూనె పోసి నూనె వేడెక్కాక మెత్తగా కలుపుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని ఇలా కట్లెట్లుగా వేయించుకోవాలి. రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. అంతే, రుచికరమైన బీట్రూట్ కట్లెట్ స్నాక్స్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.